మన భారత చరిత్రలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు వాళ్ల గురించి మనం చదువుకున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి చాలా స్పెషల్. ఆయన పేరు షేర్ షా సూరీ. కేవలం కొన్ని సంవత్సరాలే పాలించాడు, కాని ఆయన వేసిన ముద్ర కొన్ని వందల సంవత్సరాలు నిలిచిపోయింది. అసలు పాయింటేంటంటే, ఒక పాలకుడు కేవలం 5 సంవత్సరాలే పరిపాలిస్తే అతను ఎంత గొప్ప మార్పు తేగలడు. కాని ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యం యొక్క రూపురేఖలనే మార్చేసి ఆ తర్వాత వచ్చే 300 సంవత్సరాల చరిత్రను నిర్దేశించగలిగాడు. అదెలా సాధ్యం? ఇదే ఈరోజు మనం ఛేదించబోయే ఒక పెద్ద చారిత్రక పజిల్. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 5 సంవత్సరాలు ఒక చక్రవర్తిగా ఉత్తర భారతదేశాన్ని పాలించింది. జస్ట్ 5 years. ఒక పెద్ద సామ్రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇది చాలా తక్కువ సమయం కదా. కానీ ఆ 5 ఏళ్లలోనే అసలు మ్యాజిక్ జరిగింది. ఆయన తీసుకొచ్చిన పరిపాలన, రెవెన్యూ సంస్కరణలు ఎంత పవర్ఫుల్ అంటే అవి ఆ తర్వాత వచ్చిన మొఘల్ సామ్రాజ్యానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడ్డాయి. శతాబ్దాల పాటు అవే కొనసాగాయి. అందుకే ఆ 5 ఏళ్ల పాలన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మరి ఇంతటి గొప్ప వ్యక్తి ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక యోధుడి స్థాయి నుంచి చక్రవర్తిగా ఎలా ఎదిగాడు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆయన అసలు పేరు ఫరీద్. బీహార్లో ఒక చిన్న జాగీర్దార్ కొడుకు. కాని ఆయన పరాక్రమం మామూల్ది కాదు. ఒంటి చేత్తో పులిని చంపేశాడని, అందుకే ఆయనకు షేర్ ఖాన్ అంటే పులిలాంటి రాజు అనే బిరుదు వచ్చిందని అంటారు. అలా తన ప్రస్థానం మొదలుపెట్టి 1530ల నాటికి బీహార్, బెంగాళ్లలో తన పట్టును బిగించాడు. చివరికి అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ను 2 కీలకమైన యుద్ధాల్లో ఓడించి 1540లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుని సూర్యవంశాన్ని స్థాపించాడు. వావ్! ఢిల్లీ సింహాసనం దక్కింది సరే, కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలైన సవాలు ముందుంది. అది రాజస్థాన్లోని శక్తివంతమైన రాజపుత్రుల్నుంచి ఎదురైంది. ఇక్కడ 2 దిగ్గజాలు ముఖాముఖీ తలబడాల్సి వచ్చింది. ఒకవైపు ఢిల్లీ చక్రవర్తిగా షేర్ షా సూరీ. ఆయన లక్ష్యం ఉత్తర భారతదేశాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. మరోవైపు మార్వార్ పాలకుడు మాల్డేవ్ రాథోడ్ రాజపుత్రుల ఆధిపత్యాన్ని విస్తరించాలన్నది ఆయన కోరిక. ఇద్దరి లక్ష్యాలు వేరు, కాని మార్గం ఒక్కటే: యుద్ధం. ఇక ఆ సమయం రానే వచ్చింది. 1544లో గిరీసుమేల్ దగ్గర ఈ 2 మహాసైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధం ఒక కీలకమైన మలుపు. ఈ యుద్ధంలో షేర్షా బలంకన్నా తెలివిని ఎక్కువ నమ్ముకున్నాడు. ఒక చిన్న ఉపాయం పన్నాడు. మాల్డియో సేనాపతులు తనకు లొంగిపోయినట్లు కొన్ని నకిలీ ఉత్తరాలు సృష్టించి అవి మాల్డియోకు చేరేలా చేశాడు. అంతే, మాల్డియోకి తనవాళ్లపైనే అనుమానం మొదలైంది. దాంతో తన సైన్యంలో చాలా భాగాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. కాని నిజాయితీపరులైన జైతా, కుంపా అనే 2 సేనాపతులు మాత్రం తమ దగ్గర ఉన్న చిన్న సైన్యంతోనే వీరోచితంగా పోరాడారు. వాళ్ల ధైర్యం ముందు షేర్ షా సైన్యం చిత్తు అయింది. చివరికి సూరీ సైన్యం గెలిచింది, కాని అపారమైన ప్రాణనష్టం తర్వాతే. ఆ యుద్ధం షేర్షాను ఎంతగా భయపెట్టిందో చెప్పడానికి ఆయన మాటలే సాక్ష్యం. ఆయనేమన్నాడంటే, కొన్ని సజ్జగింజల కోసం హిందుస్థాన్ సామ్రాజ్యాన్ని దాదాపు పోగొట్టుకునేవాడిని అంటే, పెద్దగా సారవంతం కాని రాజస్థాన్ భూమి కోసం తను కష్టపడి సంపాదించుకున్న మొత్తం సామ్రాజ్యాన్ని పణంగా పెట్టానని ఆయనకే అర్థమైంది. యుద్ధాలు, గెలుపులు ఇవి ఒక పాఠ మాత్రమే. కాని షేర్షా అసలైన గొప్పతనం, ఆయన శాశ్వత వారసత్వం యుద్ధాల్లో లేదు. అది ఆయన సృష్టించిన అద్భుతమైన పరిపాలనా వ్యవస్థలో ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి పట్ట అనే విధానం. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లాంటిది. రైతుకు ఎంత భూమి ఉంది, ఏ పంటలు పండిస్తున్నాడు, ప్రభుత్వానికి ఎంత పన్ను కట్టాలి, ఇలా ప్రతి విషయం స్పష్టంగా ఆ పత్రంలో రాసి ఉండేది. ఇక పట్టాకి జతగా కబూలియత్ అని ఇంకొకటుండేది. అంటే పట్టాలో ఉన్న నియమాలను నేను అంగీకరిస్తున్నాను అని రైతు సంతకం చేసే ఒక అగ్రిమెంట్ అన్నమాట. చూసారా, ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎంత పక్కాగా, క్లియర్గా ఒక ఒప్పందం కుదిరిందో. ఆయన చేసిన ఇంకో గొప్ప సంస్కరణ కరెన్సీలో దామ్ అనే పేరుతో ఒక కొత్త వెండి నాణ్యాన్ని తీసుకొచ్చాడు. దాని క్వాలిటీ, స్టాండర్డ్ ఎంత బాగుందంటే ఆయన తర్వాత వచ్చిన మొఘలులు కూడా దాన్ని మార్చకుండా వాడారు.
సుమారు 300 ఏళ్లపాటు ఆ నాణెం చెలామణిలో ఉంది. అద్భుతం కదా. పరిపాలన సులభంగా ఉండటానికి ఆయన తన సామ్రాజ్యాన్ని చాలా సింపుల్గా, లాజికల్గా విభజించాడు. మొత్తం సామ్రాజ్యాన్ని జిల్లాలుగా, అంటే సర్కార్లుగా, ఆ జిల్లాలను మళ్లీ చిన్న యూనిట్స్గా, అంటే పరగణాలుగా విభజించి అడ్మినిస్ట్రేషన్ను చాలా ఈజీ చేసేశాడు. ఇవి మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఆయన బాగా ఫోకస్ పెట్టాడు. అప్పటికే ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డుని బాగుచేయించాడు. ప్రయాణికులు సేఫ్గా ఉండటానికి, రెస్ట్ తీసుకోవడానికి దారి పొడవునా సత్రాలు కట్టించాడు. అంతేకాదు, ప్రతి మైలుకి దూరాన్ని తెలిపే కోస్ మెనార్లు కూడా ఏర్పాటు చేశాడు. దీనివల్ల ట్రేడ్, కమ్యూనికేషన్ ఎంతగానో పెరిగాయి. ఇంత పటిష్టమైన వ్యవస్థను నిర్మించినా ఆ సామ్రాజ్యానికి ఒకే ఒక పెద్ద వీక్నెస్ ఉంది. అదేంటంటే, ఆ మొత్తం సిస్టమ్ షేర్షా అనే ఒక్క వ్యక్తి మీద ఆధారపడుంది. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా ఒక్క వ్యక్తి మీద ఆధారపడితే ఎంత ప్రమాదమో ఇది మనకు చూపిస్తుంది. ఇంతటి గొప్ప పాలకుడి ముగింపు మాత్రం చాలా విషాదకరం. ఇంకా చెప్పాలంటే యాంటీ క్లైమాక్స్. 1545లో బుందేల్ఖండ్లోని కలింజర్ కోటను ముట్టడిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఒక గన్ పౌడర్ పేలి అక్కడికక్కడే మరణించాడు. ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు చూడండి. 1545లో ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు ఇస్లాం షా సమర్థుడే, కానీ అంతర్గత తిరుగుబాట్లను అణచలేకపోయాడు. 1553లో ఇస్లాం షా కూడా చనిపోవడంతో ఇక వారసుల మధ్య సింహాసనం కోసం అంతర్యుద్ధం మొదలైంది. ఈ గొడవలతో సూరీవంశం పూర్తిగా బలహీనపడిపోయింది. షేర్షా చనిపోయిన 10 ఏళ్లకే, అంటే 1555 నాటికి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఇదే అదనుగా చూసి అప్పటిదాకా ప్రవాసంలో ఉన్న హుమాయున్ తిరిగివచ్చి ఢిల్లీని మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడొక్కసారి ఆలోచించండి, ఒకవేళ కళింజర్ కోట దగ్గర ఒక్క నిప్పురవ్వ పేలకుండా ఉండుంటే, షేర్షా ఇంకొంతకాలం బతికి ఉండుంటే చరిత్ర ఎలా ఉండేది? అసలు మనం ఈరోజు మాట్లాడుకునే మొఘల్ స్వర్ణయుగం అనేది ఉండేదా? ఒక చిన్న యాక్సిడెంట్ చరిత్ర గతిని ఎంతలా మార్చేసిందో కదా.